ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు మనం శోధన గురించి మాట్లాడుకుందాం. మన జీవితాల్లో అనేక విషయాల గురించి శోధన పడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుని నమ్ముకున్నా సరే మనకి ఏదో ఒక సమస్య వస్తుంది అని బాధపడుతూనే ఉంటాము. అన్ని విషయాల గురించి మనం ఇక్కడ ప్రార్థన చేసుకుందామనండి. ఉద్యోగం అనే శోధన మీ ముందుందా? అనారోగ్యం అనే శోధన మీ ముందుందా? బాధల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నామనే శోధన మీ ముందుందా? యవనస్తుల పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఆ శోధన మీ ముందుందా? విహీనంగా ఉన్నారని ఎగతాళి చేస్తున్నారా? ఉద్యోగంలో సరిగ్గా లేదు అని బాధపడుచున్నారా? ఈ అన్ని శోధనల గురించి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. శోధనలో పడిపోయిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనల్ని పైకి లేపాలని, ఆయన సహాయం మనకు దయచేయాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోనండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నేను నీ సన్నిధిలోకి రావడానికి కూడా అర్హుణ్ణి కాదు యేసయ్యా, కానీ నీ రక్తం నన్ను శుభ్రపరుస్తుందని నమ్ముతున్నానయ్యా. నా బలహీనతలతోనూ నీ ముందు నిలబడ్డాను యేసయ్యా. నన్ను మళ్ళీ లేపు ప్రభువా. ఈ శోధన బంధకాల నుంచి విడిపించు అయ్యా. నా మనసు శుద్ధి చేయయ్యా. నా హృదయంలో నువ్వు నిలువు యేసయ్యా. ఇకపైన నేను ఒంటరిగా పోరాడలేనయ్యా. నీ బలం నాకు కావాలి దేవా. నీవు నా సహాయం చేయగల సమర్థుడు అయ్యా. శోధన కన్నా నీవే గొప్పవాడివి కదా యేసయ్యా. పాపం కన్నా నీ కృప ఎంతో గొప్పది కదా యేసయ్యా. నన్ను లేవనెత్తగల సమర్థుడు నీవే కదా యేసయ్యా. నన్ను మార్చు ప్రభువా. నన్ను పవిత్రపరచు ప్రభువా. నా జీవితం నీ కోసమే ఉండాలయ్యా. మనుషుల్ని గనపరచు దానిలా నేను ఉండకూడదు ప్రభువా. మనుషుల్ని ఇచ్చించే దానిలా నేను ఉండకూడదయ్యా. యేసయ్యా, నీ యందు నమ్మిక కలిగి నీకు ముందుకెళ్ళే భాగ్యాన్ని నాకు దయచేయేసయ్యా. యేసయ్యా, నేను నీ సన్నిధిలోనికి రావడానికి నిజంగా ఏమాత్రమూ అర్హుణ్ణి కాదయ్యా. యేసయ్యా, నేను పాపం చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్నానయ్యా. కానీ నా మనసు బలహీనతమైనదయ్యా. నా ఆత్మ క్షీణించుచున్నదయ్యా. శోధనను ఆకర్షించినదయ్యా. ఒక క్షణం ఆనందం కోసం నేను నీ హృదయాన్ని మళ్ళీ గాయపరుస్తున్నానయ్యా. మళ్ళీ నిన్ను సిలువ వేస్తున్నానయ్యా. యేసయ్యా, ఈ క్షణాన నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నన్ను క్షమించేసయ్యా. నన్ను దూరం చేయకయ్యా. నువ్వు ఉగ్రరూపుడు అయ్యా. యేసయ్యా, రోషం కలిగిన దేవుడు అయ్యా. అలాంటిది ప్రభువా, నీ కోపాన్ని నా మీద ఉంచుకయ్యా. నీ కోపాన్ని తీసివేయ్యా. ఎడం వైపుకు కుడివైపుకు త్రొట్రుల్లిపోకుండా ప్రభువా, నీ యందు నమ్మిక కలిగి నువ్వు చూపించే వెలుగైన మార్గంలో నేను నడుచులాగన నీ సహాయాన్ని నాకు దయచేయేసయ్యా. యేసయ్యా, నువ్వు చెప్తున్నావు కదయ్యా కీర్తన గ్రంథంలో ప్రభువా, నీ కుడి పక్కన ప్రభువా 100 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది పడినను నీకు ఏ హాని కలుగుదని నీ వాక్యం సెలవిచ్చుచున్నది కదా దేవా. అవును తండ్రి, నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్ని వేళలా సహాయం చేస్తాడయ్యా. యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువా. ఈ ఉపవాస దినాలలో సాతాను నన్ను ఎంతగానో శోధించుచున్నదయ్యా. యేసయ్యా, ఆకలి అనే శోధన ప్రభువా అనేక మందికి వస్తుంది ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ సిలువ ప్రభువా ప్రయాణంలో ప్రభువా నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభువా నా హృదయం ఎంతగానో ప్రభువా నువ్వు నన్ను అంతలా ప్రేమించిన తండ్రి ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ క్షణాన ప్రభువా నీకు నేను ముగ్ధుడనై ప్రభువా నీ యందు ప్రభువా మోకాళ్ళతో ప్రభువా కన్నీటి ప్రార్థన నాకు నేర్పించు తండ్రి. యేసయ్యా, ఎటువంటి శోధన, ఎంత పెద్ద శోధన వచ్చినప్పటికీ ప్రభువా నేను తట్టుకోగలిగిన దానినే నువ్వు నాకు పెడతావయ్యా. నేను భరించలేని శోధన నువ్వు నాకు పెట్టవయ్యా. ఎటువైపు నుంచి సాతాను నన్ను ముంచివేయాలి అనుకుంటున్నా కానీ తండ్రి, శోధనలో జయించే శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని నాకు దయచేయమని ఈరోజు నేను అడుగుచున్నానయ్యా. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీకే ఆరాధన తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రార్థన వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభునామంలో మీ అందరికీ వందనములు.